హాయ్ వ్యూవర్స్, మనం ఈ వీడియోలో గేమ్ చేంజర్ మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్నటువంటి లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. ఈ సినిమాను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గారు తెరకెక్కిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఈ సినిమాను ఎంతో గ్రాండ్గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ గారి సరసన బాలీవుడ్ బ్యూటీ కీరా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. అలాగే క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ గారు ఐఏఎస్ ఆఫీసర్గా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ గారు 2 విభిన్నమైన పాత్రల్లో నటించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైనా కూడా ఇంకా పూర్తి కాలేదు. కొన్ని అనుకోని కారణాల వలన ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వస్తుంది. ఈ సినిమాతో పాటు శంకర్ విశ్వనటుడు కమల్ హాసన్ గారితో బ్లాక్ బస్టర్ మూవీ భారతీయుడికి సీక్వెల్గా భారతీయుడు 2 సినిమాను తెరకెక్కిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో బిజీగా ఉంది. ఈ సినిమాను జూన్లో విడుదల చేస్తున్నట్లుగా మేకర్స్ అనౌన్స్ చేసేశారు కూడా. అయితే గేమ్ చేంజర్ సినిమాను అక్టోబర్లో రిలీజ్ చేయనున్నట్లు గతంలో దిల్ రాజు గారు ప్రకటించారు. అయితే ఈ సినిమా అక్టోబర్లో రిలీజ్ అయ్యే అవకాశం అయితే లేదు. ఆ టైంలో ఎన్టీఆర్ గారి దేవర రిలీజ్ అవుతుంది. అక్టోబర్ కంటే ముందు వద్దామనుకున్న ఆగస్టు నెలలో పుష్ప 2 మూవీ రిలీజ్ కానుంది. అలాగే సెప్టెంబర్ 27న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ మూవీ రిలీజ్ కానుంది. దీంతో గేమ్ చేంజర్ మూవీ దీపావళికి రిలీజ్ అయితే అయినట్లు, లేకపోతే వచ్చే ఏడాది మంచి రిలీజ్ డేట్ చూసుకుని విడుదల కానుంది. ఇదిలా ఉండగా రామ్ చరణ్ పై ఈ సినిమాలో ఓ మాంటేజ్ సాంగ్ను షూట్ చేస్తున్నారట. ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్లో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మాంటేజ్ సాంగ్లో చరణ్ 2వ పాత్ర తాలూకు గ్రాఫ్ను చూపించబోతున్నారట మేకర్స్. కథ ప్రకారం ఈ మాంటేజ్ సాంగ్ సినిమాలో చాలా కీలకమని తెలుస్తోంది. ఈ పాట ఫ్లాష్ బ్యాక్లో వచ్చే చరణ్ సీనియర్ పాత్రపై ఉంటుందని సమాచారం అందుతుంది. ఇప్పటికే గేమ్ చేంజర్ నుంచి రిలీజ్ చేసినటువంటి పోస్టర్ జరగండి సాంగ్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను మంచి రెస్పాన్స్ను దక్కించుకున్నాయి. ఇక ఈ సాంగ్కు మంచి రెస్పాన్స్ వచ్చింది కూడా. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. దీంతో మ్యూజికల్ ఆల్బంపై కూడా భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.